రాష్ట్రంలో పెద్దాయనగా పిలువబడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న చౌడేపల్లి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు, అభిమానులు. వైఎస్ఆర్ పార్టీకి పెద్ద దిక్కు, వెన్నెముకల మాజీ ముఖ్యమంత్రి జగన్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలనే బాధ్యత వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని రాష్ట్రమంతా పెద్ద పండగలా పెద్ద ఎత్తున కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు, యువకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రికి తగ్గ తనయుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు, యువ నాయకుడు మిథున్ రెడ్డి పుంగనూరు, రాజంపేట అభివృద్ది కొరకు ఎంతో కృషి చేశారని, పుంగనూరు నియోజకవర్గం పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి కళ్యాణ్ భరత్ కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌడపల్లి జడ్పీటీసీ దామోదరరాజు, మండల అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి, మాజీ బోయకొండ చైర్మన్ మిద్దిరెడ్డి శంకర, సర్పంచ్ భరత్, వరుణ్, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, చౌడపల్లి యువ నాయకుడు పవన్, భాస్కర్, శ్రీరాములు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మన పొంగనూరు నియోజకవర్గం రూపురేఖలే మార్చేసిన మన ప్రీతమ నాయకులు, పూజనీయులు, పెద్దలు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు 75వ సంవత్సరము పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మనకు బోయకొండ గంగమ్మ తల్లి గారు, అలాగే అయ్యప్ప స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ముఖ్యంగా మనకు మన పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన ఎంపీ మిథున్ రెడ్డి గారు వారి అవసరం మనకు ఎంతో అవసరం ఉంది. కాబట్టి దీనికంతా కూడా ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా వారికి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన పొంగనూరు నియోజకవర్గంలో ఎక్కడైనా చూడండి, తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అలాగే తాగునీటికి సంబంధించి ఎక్కడ కానీ ఒక చిన్న ట్యాంకు కానీ ఇబ్బంది లేకుండా కట్టి అన్ని రకాల సౌకర్యాలు ఈ రోజు మనకు కల్పించే రాష్ట్రంలో పులివెందుల తర్వాత మన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలన్నీ కల్పించిన మహోన్నత వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కాబట్టి ఈ సందర్భంగా మనము ముఖ్యంగా ఒక విషయం మనం తెలియజేయాల్సింది ఏమంటే, ఈరోజు గతంలో మనకు మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా ఒక అక్రమ మద్యమ కేసు పెట్టి దాదాపు 60 రోజులు పైకిసలకు జైల్లో పెట్టినారు. మరి ఈ రోజు తెలుగుదేశం నాయకులంతా కూడా విచ్చలవిడిగా డిస్టిలరీస్ అంటే కుటీర పరిశ్రమ మాదిరి ఈ రోజు జరుపుతా ఉన్నారు. దీని మీద మరి ఏమి మాట్లాడతారు నాయకులంతా కూడా చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు వెలగొల్చెరులో మొన్న చూసిన మన రాష్ట్రంలో మద్యమ ఏదైతే చీప్ లిక్కర్ ఫ్యాక్టరీలన్నీ కూడా వెల్లవెలిసి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడుతున్నారు. మరి దీని మీద చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద నోరు విప్పడం లేదు. ఈ రోజు ఏదైతే మద్యమ మొలకల్చెరులో కానీ రాష్ట్రంలో చేస్తున్నారో చీప్ లిక్కర్ కేసు, దీంట్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఉండాలని ప్రజలు అందరూ కూడా అనుమానిస్తున్నారు. మరి ఆయన కూడా దీని మీద మాట్లాడాలి. ఎందుకంటే ఎలాంటి తప్పు చేయకపోయినా కానీ, సంబంధం లేకపోయినా కానీ ఆ వ్యక్తి, ఆ రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారు మిథున్ రెడ్డి మీద అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడారు. మరి మీ ఇంటి పక్కనే ఈ రోజు ఆ చీప్ లిక్కర్ అంతా తయారైంది. దీంట్లో నీకు ఎంత వాటా ఉందనేది ప్రజలందరూ కూడా అనుమానిస్తున్నారు. దాని మీద కూడా ఆయన ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కూడా దీని మీద ముడుపులు చేయాలనేది ప్రజలందరూ కూడా అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి దీని మీద ఆయన ప్రజలకు సందేశం ఇవ్వాలని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన మన పెద్దిరెడ్డి అన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మనమందరూ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి, ఇలాగే ఆయన నేర్పిన సేవాభావంలో మనందరూ నడుచుకొని, ఆయన నేర్పిన అభివృద్ధి కార్యక్రమంలో మనందరూ ముందరకు పోయి ఆయన నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలనేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ,
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరి ఆరాధ్య దైవం గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి 75వ జన్మదిన మహోత్సవాలు ఈ రోజు చౌడేపల్లి పట్టణంలో చౌడేపల్లి యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ నియోజకవర్గంలో పెద్ద ఆయన చేసిన అభివృద్ధి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్రమంతా కూడా కనిపిస్తా ఉంది. మరి ఆయన రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మన దగ్గరలో ఉన్నటువంటి బోయకొండ గంగమ్మ తల్లి అదేవిధంగా మృత్యుంజయేశ్వర స్వామి ఆశీస్సులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వారి కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని మనసావాస కర్మన కోరుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చౌడేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు నాయకుల తరఫున చౌడేపల్లి యూత్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు.